హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి వెళ్ళామన్నమాట. 11th రోజున వ్లాగ్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది మేము వెళ్ళొచ్చి కూడా. పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. ఖైరతాబాద్ వినాయకుని చూడ్డానికి వెళ్ళినప్పుడు వ్లాగ్ అన్నమాట. ఇది చాలా షాపింగ్ ఉందన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత షాపింగ్ ఉంటది ఇక్కడ అని చెప్పి. వినాయకుని చూసిన తర్వాత అసలు ఈ షాపింగ్ మొత్తం తిరిగి తిరిగి చాలా అలసిపోయాం మేము. ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి నేను ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ తర్వాత వెళ్ళానన్నమాట. 13 ఇయర్స్ బ్యాక్ ఒకసారి చూశాను, మా పెళ్ళైన కొత్తలో ఒకసారి చూశాను. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం, మళ్ళీ ఖైరతాబాద్కి, అసలు హైదరాబాద్ లో ఉంటున్నామనే కానీ అస్సలు ఎవ్రీ ఇయర్ ఖైరతాబాద్ లో వినాయకుడిని పెడతారు. అందరూ అసలు చాలా మంది వెళ్తారు చూడ్డానికి, కానీ మేము మాత్రం వెళ్ళడానికి కుదరలేదు. ఈసారి వెళ్ళామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ తెలిసిన విషయమే కదా, ఖైరతాబాద్ లో చాలా భారీ వినాయకుడు ఉంటాడు. ఈసారి సప్తముఖ వినాయకుడు అన్నమాట. ఇక్కడ వినాయకుడికి అటుపక్కన ఇటుపక్కన ఇలా చిన్న విగ్రహాలు పెట్టారు, దేవుళ్ళవి. మధ్యలో వినాయకుడు ఉంటాడు, అటుపక్కన ఇటుపక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. రష్ మాత్రం ఆ రోజు కాస్త తక్కువగానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే నుండి, మేము వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే నుండి చాలా రష్ అన్నమాట. అసలు ఖైరతాబాద్ మెట్రో ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడి దాకా క్యూ లైన్లు వచ్చాయి. చాలా రష్ ఉంది. మేము వెళ్ళినప్పుడు అసలు లక్ అనుకోవాలి, ఎక్కువ రష్ లేదు, తొందరగా దర్శనం అయిపోయింది. ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత అసలు ముందుకెళ్తే ఎంత షాపింగ్ ఉందంటే అసలు నేను స్టన్ అయిపోయాను, ఇంత షాపింగ్ ఉంటుందా ఇక్కడ అనేసి. నేను షూట్ చేసింది కూడా చాలా తక్కువ షూట్ చేశాను అనమాట. అన్ని చూసుకుంటూ నేను షాపింగ్ చేసుకుంటూ ఉండడం వల్ల అంతా తీయలేకపోయాను. ప్లస్ ఉన్న మోడల్సే 2-3 చోట్ల ఉండడం, ప్రతి చోట ఇంకా అవే ఉండడం వల్ల ఇంకా రిపీట్ గా తీసినట్లుంటుందని చెప్పి కూడా నేను తీయలేదు. కాకపోతే చాలా షాపింగ్ ఉంది, అసలు చాలా బాగున్నాయి. చూసినవన్నీ కొనేయాలనిపించేలాగా ఉన్నాయన్నమాట. షాపింగ్ చేసింది తక్కువే అయినా పర్స్ మొత్తం ఖాళీ అయిపోయినట్లు అనిపించింది మాకు. అసలు ఇక్కడ ఖైరతాబాద్ లో ఇంత షాపింగ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసి నేనైతే షాక్ అయ్యానన్నమాట. ఓన్లీ వినాయకుని చూడ్డానికని వెళ్ళి మేము మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతే ఇంటికి వచ్చేసరికి 6 అయిందనమాట. అంతసేపు స్పెండ్ చేసాం అక్కడ మేము. వినాయకుని చూసి ఈ షాపింగ్ కోసమే చాలాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. మొత్తం చూసుకుంటూ, కొన్నది తక్కువే కానీ చూడడం ఎక్కువైపోయింది. అంతే కదా, ఆల్మోస్ట్ లేడీస్ అన్న తర్వాత ఎక్కువ చూస్తారు, తక్కువ కొంటారు. నేనైతే అలానే చూస్తాను, ఎక్కువ చూస్తాను, బాగా నచ్చితే కొంటాను. చూసిందంతా కొనాలనిపిస్తుంది కానీ అన్ని కొనలేనమాట, కొనను కూడా. ఏదైతే అవసరం అనిపిస్తుందో అది మాత్రమే కొంటాను. ఈ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుందన్నమాట. యాంటిక్ పీసెస్ ఉన్నాయి, సిల్వర్ జ్యువెలరీ ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద బుట్టలు అసలు భలే ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ కానివ్వండి, మెహందీ వేసే అచ్చులు ఉంటాయి కదా, వాటిని ఏమంటారో తెలియదు, ప్రింట్ వేస్తారు మెహందీ లాగా, అవి ఉన్నాయి. ఇలా వుడెన్ తో చేసిన ఈ డెకరేటివ్ ఐటమ్స్, లెటర్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయి కదా, వాల్ డెకర్స్ లాగా, అలా అసలు చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఐటమ్, ఇది లేదు అనకుండా ప్రతి ఐటమ్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇప్పుడు నేను చూపించింది ఓన్లీ 10-20% మాత్రమే చూపించాను, ఇంకా చాలా ఉందన్నమాట చూసేది.
ఇంకా మాకు ఓపిక లేక తిరిగి 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 అసలు ఓపికంతా అయిపోయింది. కాళ్ళు కూడా అసలు బాగా నొప్పులు వచ్చాయన్నమాట. చాలా అలసిపోయాం తిరిగి తిరిగి. ఈ వాల్ డెకార్డ్స్ ఫ్లవర్ వేజ్లు ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఇవి తోరణాల్లాగా పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ లాగా పండగలకి అట్లా. ఇప్పుడు వినాయక చవితికి కానివ్వండి, వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, ఆ తోరణాలు అవి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇది వచ్చేసి మేము రెండోసారి వినాయకుడిని దర్శనం చేసుకుని అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నామన్నమాట. ఇక్కడ ఉడత చూడండి, ఈ తీగల పైన, కరెంట్ తీగల పైన అసలు ఎట్లా నడుస్తుంది చూడండి, కింద పడకుండా. ఒక రౌండ్ వేసిందనమాట చుట్టూ. ఆ వైర్లన్నీ ఎక్కడి దాకా వెళ్తాయో అక్కడి దాకా వెళ్ళిపోయింది. లాస్ట్కి ఒక ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ నీళ్లుంటే తాగుతుందనమాట. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.